గత 19 నెలలుగా మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ లో విద్యార్థులు కంటిన్యూస్ గా కూడా సిక్ అవుతూనే వస్తున్నారు. ఏదో విధంగా సిక్ అవుతా ఉన్నారు. ఫుడ్ పాయిజనింగ్ అని, వైరల్ అండ్ మలేరియా ఫీవర్స్ అని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ స్టేల్ ఫుడ్స్ తీసుకొస్తారు, చౌకగా ఎక్కడ దొరుకుతాయో తక్కువ రేట్ కి దొరికేవి గాని, ఎప్పటి నుంచో పెట్టేస్తున్నటువంటి ఫుడ్స్ గాని తెచ్చేసి వీళ్ళకి ఇవ్వటము. దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా వాళ్ళకు ఫుడ్ అప్సెట్, స్టమక్ అప్సెట్ ఇవన్నీ అవడము, వాటర్ కంటామినేషన్ జరగడము, మస్కిటోకి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడము, టోటల్ గా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందుల వల్ల ఏదో దానికి పిల్లలు హాస్పిటల్ పాలు అవుతానే ఉన్నారు, అస్వస్థతకు గురవుతానే ఉన్నారు. అనేక ఘటనలు మనం చూస్తానే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 19 నెలల్లో తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో ఒక 139 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మనం చూసినట్టయితే ఈ 19 months లో 46 మంది చిన్నారులు ఈ హాస్టల్స్ లో సరైన ఫెసిలిటీస్ లేక, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోక 46 మంది చిన్నారులు మరి చనిపోయారు. ఎంత బాధాకరం అండి. ఏమంటారు ఈ మరణాలను? ఏమనాలి? ఈ ప్రభుత్వము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు ఈ ప్రభుత్వ హత్యల కిందే చూడాలి కదా, మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా.